ఏలూరు టీడీపీ మహిళా ప్రెసిడెంట్ వేగి లక్ష్మి తృతీయ వర్ధంతి సందర్భంగా గురువారం ఏలూరు కోటదెబ్బ దగ్గర గల ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల బాలికల వసతి గృహంలో వేగి లక్ష్మి పేరు మీద అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆమె ఉండగా మహిళలకు సంబంధించి ఎన్నో పోరాట కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సమస్యలపై పోరాడేదని అన్నారు. డ్వాక్రా మహిళా ఆర్పీలకు జీతాలు పెట్టాలని, ఆశా వర్కర్లకు జీతభత్యాలు కానీ మరియు గర్భిణీ స్త్రీలకు గుడ్డు పాలు అందించడం, ఇలా ఎన్నో సమస్యలపై పోరాడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలియజేశారు. వేగి లక్ష్మి నా భార్య. మన అకస్మాత్తుగా కరోనా కాలంలో ఆవిడ కాలేజ్ చేసింది. ఆవిడ లేని లోటు తీరని లోటు ఇది 3వ సంవత్సరం జరుగుతుంది. ఆవిడ ఉండగా మరి వైసీపీలో 5 సంవత్సరాలు సిటీ మహిళా ప్రెసిడెంట్గా ఎన్నో పోరాటాలు చేసి పార్టీని బలోపేతం చేసింది. అట్లాగే టీడీపీలో కూడా బుజ్జి గారితో పాటు చంటి గారితో పాటు టీడీపీలో తన వంతు కృషి చేసి టీడీపీని ఏలూరులో సిటీ మహిళా ప్రెసిడెంట్కి తన వంతు సాయం చేసి టీడీపీని బలోపేతం చేసింది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినవి. ఫస్ట్ ఆశా వర్కర్లకి తనంతు గొంతు ఎత్తి జీతభత్యాలు పెట్టాలని చెప్పి స్ట్రైక్ చేసింది. అట్లాగే డ్వాక్రా గ్రూపుల్లో ఆర్పీలు జీతభత్యాలు పెట్టాలని తనంతు స్ట్రైక్ చేసి వాళ్ళకి జీతభత్యాలు పెట్టడం జరిగింది. ఆవిడ లేని లోటు మేమంతా మా కుటుంబ సభ్యులు కానీ మేమంతా చాలా బాధపడుతున్నాం. ఆవిడ ఎక్కడున్నా విజయంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి తను ఉండంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో పోరాటాలు, డ్వాక్రా మహిళలకి మరి జీతభత్యాలు పెట్టాలని, ఆశా వర్కర్లు కానివ్వండి, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి తను చనిపోవడం మాకెంతో బాధానికం. కానీ తనకంటూ ఒక గుర్తింపు స్థాయి ప్రతి ఒక్కరిలో నిలుచుకొని ఉన్నారు. మరి ఆమెను తలుచుకుంటూ ఈరోజు మరి కార్యక్రమం చేయడం జరిగింది. నా పేరు వేగి సిద్ధు. నేను వేగి లక్ష్మి గారు వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నాను. ఏలూరు టీఎన్ఎస్ఎఫ్ టౌన్ ప్రెసిడెంట్ నేను. మరి ఈరోజు మా అమ్మగారు చనిపోయి 3వ సంవత్సరికం. మరి ఆవిడ టీడీపీలో కానీ వైసీపీలో కానీ మాజీ మహిళా ప్రెసిడెంట్ కింద చేశారు. ఆవిడ ఉన్నప్పుడు మహిళలకు కానీ అలాగే పిల్లలకు కానీ ఎంతో సేవా కార్యక్రమం చేశారు. మరి ఈ రోజున మేము ఇక్కడ పిల్లలకి ఫుడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. పోరాటాలు చేసి టీడీపీల తరపున ఆవిడ ఎంతో కష్టపడింది. మరి ఆ కష్టాన్ని అందరూ గుర్తుంచుకొని ఈ రోజున మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.